ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఒక ఇండికేటర్ని ఏం డెవలప్ చేసామని చెప్పాము. అది మనకి బిట్కాయిన్లో ఎలా పనిచేస్తుంది ఏంటో ఒకసారి మీరు చూడండి. చాలా బాగా పనిచేస్తూ ఉంది. అంటే ఇది నేను ఫ్రీగానే ఇస్తా. అయితే ఎవరికి ఇస్తాను ఏంటి అనేటువంటిది కూడా చెప్తానన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో వ్యాంటేజీ రిఫర్ లింక్ అనేటువంటిది ఇస్తున్నాను. దాని ద్వారా ఓపెన్ చేసినటువంటి వాళ్ళకి, అలాగే ఎక్స్‌నెస్‌లో నా రిఫరల్ లింక్ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీగానే ఈ యొక్క ఇండికేటర్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మిగతా వాళ్ళకి నేను ఇవ్వను. ఓకే. ఇక బిట్‌కాయిన్‌కి వచ్చేసరికి, అంటే మిగతా వాళ్ళకి ఇవ్వను అంటే ఇవ్వనని కాదు. దానికి ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసేసేసి అప్పుడు నేను దాన్ని పబ్లిష్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మాత్రం వీళ్ళకి వింటేజ్‌లో నేను రిఫరల్ లింక్ ఉంది. డిస్క్రిప్షన్‌లో ఓపెన్ చేసిన వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇస్తా. ఇంకో 1 వీక్ టైం అయితే పడుతుంది. ఇక విషయానికెళ్తే, ఇప్పుడు చూడండి మనం బిట్‌కాయిన్‌లో ఇది బిట్‌కాయిన్. ఇది బిట్‌కాయిన్‌లో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటిది మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి 21. 21వ తేదీ మార్నింగ్ మనకు ఒక సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ ఇచ్చింది కదా! షార్ట్ చేయమని. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఎస్ఎల్ పెట్టేస్తాం. ఇది మనకి ఎంట్రీ. ఎంట్రీ ప్రైస్ నుంచి చూడండి సప పడిపోయింది. దాదాపుగా ఇక్కడ దాకా వచ్చిందనుకోండి. మనకైనా ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఎన్ని పాయింట్లు ఉండి ఉండొచ్చు సుమారుగా మనం కానీ పెడితే మీద పెట్టుకున్న 4 పాయింట్స్ ఉంది. అంటే $4 $5 తీసుకోండి. $5 స్టాప్ లాస్ పెట్టుకుందాం అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఎన్ని పడింది? దాదాపు $20 20 పాయింట్లు పడింది. 2000 పాయింట్లు పడింది. $20 ప్రాఫిట్ అనేటువంటిది ఈరోజు వచ్చింది. అంటే ఎంత వస్తుంది ప్రతిరోజు అని కాదు, జస్ట్ చెప్తున్నా. దీనికంటే ముందు రోజు వెళ్దాం. 20వ తేదీ. ఇది వచ్చేసి నేను చెప్తుంది బిట్‌కాయిన్‌లో. 20వ తేదీలో, ఇది 19వ తేదీ, 20వ తేదీ వచ్చేసరికి ఇక్కడ చూడండి కింద 20వ తేదీ 7:30కి ఇచ్చింది ఆ సిగ్నల్. ఇక్కడ బై అనే సిగ్నల్ ఇచ్చింది. దీని మీద క్రాస్ అవ్వలేదు కదా, కాబట్టి ఇది మనం ఎగ్జిక్యూట్ కాల. ఇక్కడ షార్ట్ అని వచ్చింది. ఇది మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనకి సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది. ఈ సిగ్నల్ పైన కనుక వెళ్తే మనం అప్పుడు చూడండి దాదాపుగా ఇక్కడ కూడా ఇక్కడ ఎన్ని పాయింట్లు పోయి ఉంటాయి మహా అయితే చూద్దాం. $2 పోయినాయి. ఇక్కడ $2 లాస్ అయ్యాం. ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సిగ్నల్ వచ్చింది. ఇక్కడ దాదాపుగా ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం చూడండి. 630 నుంచి ఇక్కడికే 2000 పాయింట్లు పెరిగింది. తర్వాత అంతా బాగా పెరిగింది. దాదాపు మినిమంగా ఒక 10 పాయింట్లను మనం బుక్ చేసుకోవచ్చు. మినిమం ఒక 10 పాయింట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 20 పాయింట్స్ వచ్చింది. $20 వచ్చింది. అంతకంటే ఎక్కువ వచ్చినాయి. ఇంతదాకా 30 పాయింట్ల దాకా వచ్చింది. కానీ 30 పాయింట్లు మనం రైడ్ చేయలేముగా. ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడతా మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈరోజు ఇక్కడ ఎన్ని పాయింట్లు ఇచ్చింది? 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ 20 పాయింట్లు ఇచ్చింది. అలాగే 20వ తేదీ కనుక చూస్తే నిన్న 20వ తేదీ చూస్తే 20వ తేదీ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత బాగా వెళ్ళిపోయింది. తర్వాత 19వ తేదీ కనుక చూస్తే 19వ తేదీ చూడండి. ఇక్కడ లాంగ్, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ స్టాప్ లాస్. ఆ రోజు ఒక 2 స్టాప్ లాస్లు కొట్టినాయంటే మనం ఆ రోజు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోకుండా ఉండటం బెస్ట్ అనమాట. తర్వాత 18వ తేదీ చూస్తే 18వ తేదీ ఆపర్చునిటీ అనేటువంటిది ఆపర్చునిటీ ఇవ్వలేదు. సారీ, లాంగ్ 7 ఇచ్చాడు. ఆపర్చునిటీ అనేది పొద్దున్నే 5:30కి వచ్చింది. ఇక్కడ వచ్చింది ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంత చిన్నది స్టాప్ లాసు, బట్ దీనికి 4-5 రెట్లు ఎక్కువ వెళ్ళిపోయిందా అంటే దాదాపుగా మనం కనుక చూస్తే ఈ స్టాప్ లాస్ వచ్చేసరికి కేవలం $2 కూడా లేదు. $1.50 ఉంది స్టాప్ లాస్. 4 రెట్లు వేసుకున్న 6 దగ్గర $9 ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. $9 $10. నేనేం చెప్తున్నాను, $10 అన్నాను. ఇది ఇక్కడ నుంచి చూడండి 593 నుంచి 107 $10 ఇచ్చేసిందా ఇక్కడికి వెళ్ళేసరికి. సో ఒకరోజు 2 స్టాప్ లాస్లు కొడితే మనం ఎంట్రీ తీసుకోకుండా ఉంటాం బెస్ట్. తర్వాత
19వ తేదీనేమన్నా 2 స్టాప్ లాస్‌లు ఒక $5 కూడా పోలా. సరే $5 ఎయండి. కానీ ఈరోజు $10 20వ తేదీన ఒక $20 ఆ తర్వాత ఒక $20 అట్లా ఇచ్చింది. మనం 10 యేసుకున్నా కూడా బ్రహ్మాండమే కదా! అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అవకాశం ఉంటే వాడుకోండి. లేకుంటే లేదనుకోండి. అది యువర్ చాయిస్. ఊరకనే జస్ట్ చెప్తా ఉన్నాను. మీరెప్పుడైనా తీసుకోండి. 8వ తేదీ తీసుకుందాం. 8వ తేదీ. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ షార్ట్ అన్నాడు. ఇక్కడ షార్ట్ అన్నాడు. బట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలా. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడి నుంచి ఎన్ని పాయింట్లు పెరిగింది? దాదాపుగా $7 పెరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి $7. 1:3 ఆర్ 1:4లో కనుక మీరు డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది కనుక చూస్తే ఇక్కడ నుంచి 500 వేసుకున్నా. దాదాపుగా $3 స్టాప్ లాస్ అయితే $3.9 ఇచ్చింది. $7 ఇచ్చింది. సరే స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు. ఇక్కడ మీరు ఎంటర్ అయింది. స్టాప్ లాస్ ఇక్కడ కొట్టేసింది. ఇక్కడ ఏంది మళ్ళీ షార్ట్ ఇచ్చింది కదా! మీరు చూస్తే కానీ వస్తుంది. మీ షార్ట్ ఇచ్చింది కదా! ఇక్కడ షార్ట్ ఇచ్చింది. అది స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ షార్ట్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. చూడండి ఇక్కడ నుంచి దాదాపుగా 20 పాయింట్లు వచ్చేసినాయి. 20 పాయింట్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా ఇది మంచిగా పనిచేస్తూ ఉంది. మనకైతే మనం దీన్ని ఏదో బిజినెస్ చేద్దాం అనే ఉద్దేశం నాకైతే లేదు. మంచిగా మనం అవకాశం ఉన్నది. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి అనేటువంటిది నా కాన్సెప్ట్. సో ఇది బిజినెస్ పర్పస్గా నేనేం చేయటం లేదు. ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికే ట్రై చేస్తా. ఎక్కడ కూడా చూడండి. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ దాకా పెట్టాం. సో ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ చూడండి. ఇక్కడ ఎంట్రీ అయింది. ఇక్కడ ఎంట్రీ అయినటువంటి పాయింట్ ఇచ్చింది. బాగానే ఇచ్చింది. ఇక్కడ బాగానే ఇచ్చింది. కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది చూడండి. ఇది ఇక్కడ ఈ క్యాండిల్లో కొట్టింది. కొట్టిన తర్వాత ఏమైంది? ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ ఇచ్చింది. 1:30కి లాంగ్ ఎంట్రీ ఇచ్చింది. చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో. ఒక లాంగ్ ఎంట్రీ ఇక్కడ నుంచి దాదాపుగా మరలా అసలు 20 పాయింట్లు ఇచ్చింది. కాబట్టి ఇది మనం కొంచెం ప్రైస్ యాక్షన్ తెలిసి ఈ ఇండికేటర్ సపోర్ట్ మంచి ఎంట్రీస్ అనేటువంటిది కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి స్టాప్ లాస్లు కొడుతుంది. కానీ మనకి 1:4 రేషియోలో కనుక మీరు కనుక ట్రేడ్ చేశారనుకోండి, మీరు కేవలం ఇప్పుడు ఒక్క ట్రేడ్ 4 ట్రేడ్లు ఫెయిల్ అయిపోయినా, ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా మీరు లాస్లో ఉండరు. కానీ దీంట్లో 50% కనుక మీరు కనుక సక్సెస్ రేట్ ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుంది? 2 ట్రేడ్లు పోతాయి. కానీ 2 ట్రేడ్లు వస్తాయి. పోయిన ట్రేడ్లో 1:2 రేషియో 1:1 రేషియోలోనే ఉంటుంది. కాబట్టి ఎంత ఒకవేళ 2, 3, 6 పాయింట్స్ పోయినా 12 రోజులు 24 పాయింట్లు అనేటువంటివి వస్తాయి. కాబట్టి 6 పోతే 24లో 6 పోతే 18 పాయింట్లు మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. $18. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అండ్ గుడ్. స్లోలీ ఐ విల్ ఇంట్రొడ్యూస్ దిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు యూ. మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాకపోతే ఛానల్ని సపోర్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ రెఫరల్ లింక్స్ ద్వారా కొద్దిగా ఓపెన్ చేసుకుంటే మనకి ఒక బూస్ట్ అనేటువంటిది వచ్చినట్టు కొత్త ముందు చేసి ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.